కిడ్నీస్, మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేసే అత్యంత ముఖ్యమైన అవయవాలు. కానీ డయాబెటిస్ ఎక్కువ కాలం ఉండి రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినట్లయితే కిడ్నీస్ క్రమంగా దెబ్బతినడం మొదలవుతుంది. దీనినే డయాబెటిక్ నెఫ్రోపతి డయాబెటిక్ నెఫ్రోపతి అని అంటారు. డయాబెటిక్ నెఫ్రోపతి మైనస్ కిడ్నీల డ్యామేజ్. డయాబెటిక్ నెఫ్రోపతి కిడ్నీలని ఏ విధంగా డ్యామేజ్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి కిడ్నీలో సుమారు 10 లక్షల నెఫ్రాన్స్ ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేసే ప్రధాన పనిని చేస్తాయి. ఈ నెఫ్రాన్స్ రక్తం నుండి వ్యర్థ పదార్థాలను, ఉప్పును తొలగించి మరియు ఇతర అవసరమైన పదార్థాలను మళ్ళీ బ్లడ్లో ఉండేలా చేస్తాయి. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్డ్గా ఉంటే ఒక్కో నెఫ్రాన్లోని గ్లోమెరులస్ అనే ఫిల్టర్ శుద్ధి సామర్థ్యం తగ్గి దాని పనితీరు తగ్గిపోతుంది. ఈ విధంగా మారడానికి ఎక్కువ కాలం పట్టవచ్చు. సాధారణంగా ఎక్కువ కాలం రక్తంలో షుగర్ ఉండడం వలన డయాబెటిస్ వల్ల ఫిల్టర్ డ్యామేజ్ అవ్వడం ప్రధానంగా జరుగుతుంది. దీనినే గ్లోమెరులోస్క్లెరోసిస్ లేదా ఫైబ్రోసిస్ అని అంటారు. ఇది కిడ్నీ మార్పు యొక్క ముఖ్య లక్షణం. లక్షణాలు మరియు పరిణామాలు. ఈ విధంగా కిడ్నీలు క్రమంగా దెబ్బతినడం వలన రక్తంలో బ్లడ్ యూరియా మరియు క్రియాటినైన్ స్థాయిలు పెరగడం మొదలవుతుంది. కొన్ని ప్రారంభ దశలలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. వ్యాధి ముదిరే కొద్దీ ఈ లక్షణాలు కనిపిస్తాయి. కాళ్ళకి, పాదాలకి వాపు, శరీరంలో నీరు పేరుకుపోవడం వల్ల అలసటగా, బలహీనంగా ఉండడం, ఆయాసం, చివరికి రాత్రిపూట చాలాసార్లు మూత్రం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముందు జాగ్రత్త మరియు పరీక్షలు. డయాబెటిస్ ఉన్నవారు తమ కిడ్నీ పనితీరును ఖచ్చితంగా తెలుసుకోవడానికి ముఖ్యంగా రక్తంలో అల్బుమిన్ మరియు జిఎఫ్ఆర్ గ్లోమెర్యులర్ ఫిల్ట్రేషన్ రేట్ పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. దీనికోసం వైద్యుడిని సంప్రదించి చర్చించడం మరియు నియమితంగా పరీక్షలు చేయించుకోవటం చాలా మంచిది. అంతేకాకుండా డయాబెటిస్ రోగులకు హై బ్లడ్ ప్రెషర్, రక్తపోటు కూడా ఉండే అవకాశం ఉంది. అధిక రక్తపోటు కిడ్నీ దెబ్బతినడం మరింత వేగవంతం చేస్తుంది. సో, రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్తో పాటు బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోవడం కూడా చాలా ముఖ్యం.